శ్రీమాత్రై నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ప్రధానంగా ఎవరి జీవితంలో అయినా ఒక వ్యక్తి, అది స్త్రీయా పురుషుడా ఎవరైనా సరే, వారి జీవితం అంతా ఆనందంగా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలన్నా, సంతానం కలగాలన్నా, సౌభాగ్యం ఉండాలన్నా కంపల్సరిగా వారి యొక్క జన్మజాతకంలో శుక్రగ్రహం యొక్క స్థితిని బట్టి, బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఈ శుక్రుడు మగవారి జీవితంలో భార్యాకారకుడు అవుతూ ఉంటాడు. అంటే ఎవరైనా అబ్బాయిల జాతకంలో శుక్రుడు మంచి ఉచ్చులో ఉండి బలంగా ఉంటే వారికి బాగా సౌందర్యవతి, ధనవంతురాలు, గుణవతి అయినటువంటి భార్య రావడం జరుగుతుంది. వివాహం తర్వాత వారి జీవితం చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళడం జరుగుతుంటుంది. అదే అబ్బాయిల జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్న, నీచలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న వారికి అనుకూలమైనటువంటి భార్య రాదు సరికదా. వివాహం తర్వాత వాళ్ళ జీవితం చాలా స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగం పోవడం కానీ, పేరెంట్స్తో విభేదాలు రావడం కానీ, ఆర్థిక పరంగా చితికిపోవడం కానీ, వ్యసనపడవడం కానీ, ఇవన్నీ వివాహం తర్వాత జరుగుతున్నాయంటే వారి యొక్క జీవితంలో వాళ్ళకి ఈ పతనానికి వాళ్ళ భార్య అయితే కారణం కాదు, ఇతని జాతకంలో ఉన్నటువంటి శుక్రుడు మాత్రమే కారణమవుతుంటాడు. అందుకని శుక్రుడు ప్రధానంగా కారకత్వం వహించే విషయాల్లో మెయిన్ సంతానం ఒకటి. వివాహం తర్వాత సంతానం కలగపోవడానికి కానీ, సంతానం ఆలస్యం అవడానికి కానీ శుక్రుడే కారణమవుతుంటాడు. అంటే శుక్రకణాలు, అది సైన్స్ పరంగా వెళ్తే అది డెప్త్ సబ్జెక్ట్ అవుద్ది. బట్ ఏదైనా శుక్రుడి బట్టే సంతానం కలుగుతుంది. ఒకరి జీవితంలో పెళ్ళైన తర్వాత మొత్తం అందరూ అమ్మాయిలే, ఆడపిల్లలే పుడుతున్నారు అయినా దానికి శుక్రుడే కారణం అవుతూ ఉంటాడు. లేదా అందరూ అబ్బాయిలే కలుగుతున్నారు అయినా కూడా శుక్రుడే కారణం అవుతుంటాడు. రిపీటెడ్గా గర్భస్రావం జరుగుతూ ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీ పోవడం జరుగుతుంటుంది, 2-3 సార్లు కూడా పోవడం జరుగుతుంటుంది. దానికి కూడా శుక్రగ్రహమే కారణం అవడం జరుగుతూ ఉంటుంది. మనిషి యొక్క జీవితంలో చెడు అలవాట్లకి, వ్యసనాలకి కూడా మరి శుక్రుడే కారణం. అలాగే ఈ రొమాన్స్కి, ఈ లవ్ అఫేర్స్కి, అక్రమ సంబంధాలకి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, జీవితంలో ఒక సంతోష గడియలు రావాలన్నా శుక్రగ్రహం బలం ఆధారపడి ఉంటుంది. మరి ఖరీదైనటువంటి వాహనాలకి, అలాగే ఖరీదైనటువంటి నగలకి, వివాహానికి, వివాహం తర్వాత జీవితానికి, శృంగార జీవితానికి కూడా శుక్ర బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి జన్మజాతకంలో, స్త్రీల జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, అంటే మంచి స్వక్షేత్రంలో కానీ, ఉచ్చులో కానీ ఉన్నప్పుడు చాలా వాళ్ళు పవిత్రంగా, మరి చాలా సౌకర్యవంతంగా, పవిత్రంగా, చాలా డీసెంట్ బిహేవియర్తో కలిగి ఉంటారు. అది ఉదాహరణకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి వాళ్ళు, పి సుశీల్ లాంటి వారు, ఎస్ జానకి లాంటి వాళ్ళు జీవితంలో అంటే వాళ్ళు కళారంగంలో కూడా రాణించడం జరుగుతుంది. కాబట్టి ఈ శుక్రుడు బలాన్ని బట్టి కూడా అది రాణిస్తూ ఉంటుంది. అదే శుక్రుడు నీచలో ఉండి బలహీనంగా ఉంటే ఈ టీవీ యాంకర్లుగానో, మామూలుగా ఏంటంటే స్ట్రీటు ఇలాగా చాలా వరకు వాళ్ళు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ప్రస్తుతం ఈ శుక్రగ్రహం మనకి ఈ సింహరాశిలో సంచరిస్తూ రేపు ఆగస్టు 1వ తారీఖున కన్యారాశి అయినటువంటి తన నీచ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మరి దీని సందర్భంగా ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ప్రభావం చూపుతుందన్న విషయాన్ని మనం ఈ వీడియోలో రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ ఆగస్టు 1వ తారీఖున శుక్రుడు కన్యారాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఇది ఈ రాశి వారికి ప్రధానంగా శుక్రుడు ఈ రాశి వారికి ధన సప్తమాధిపతి, అలాగే భార్యాకారకుడు, కుటుంబానికి, ధనానికి కారణం అవుతూ ఉంటాడు. ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 6వ స్థానంలో నీచ స్థానంలోకి రావడం వల్ల ప్రధానంగా మీకు స్త్రీలతో విరోధం అన్నది రావడం జరుగుతుంది. అది కూడా తక్కువ స్థాయి స్త్రీలతో విరోధం రావడం వల్ల కొంతవరకు దానివల్ల మీకు కొంత నేమ్ అండ్ ఫేమ్కి భంగం కలగడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరిదో ఒకరి దగ్గర రుణ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది, అంటే అప్పు తీసుకోవడం జరుగుతుంటుంది. అది కూడా ఎలా ఉండదంటే మనకన్నా తక్కువ స్థాయి వారి దగ్గర రుణం తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు. అంటే ఇప్పటిదాకా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 2 దాకా ఈ సమయంలో మరి భార్యకి అనారోగ్యం కలగడం కానీ,
లేదంటే భార్యకి ఏదైనా వా మనస్పర్ధలు, భార్యతో మీకు మనస్పర్ధలు రావడం వల్ల, అంటే ధన విషయంలో కానీ, వేరే విషయంలో, బంధువుల విషయంలో కానీ, లేదంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య విభేదాలు రావడం వల్ల భార్య గారు టెంపరీగా మీకు దూరం అవడం కానీ, వారి పుట్టింటికి వెళ్ళడం కానీ, ఆమెకి ఏదైనా ఇతరత్ర కోర్టు చికాకులో వృత్తిపరమైన ఇబ్బందుల్లో రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అంటే మొత్తం మీద ఈ మేషరాశి వారికి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి వ్యక్తిగతంగా వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, భార్యకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే మీ కింద పనిచేసే స్త్రీలు ఎవరైనా ఉంటే, వాళ్ళు సేవకులు ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల మీకు కొంత అపవాదులు, అపకీర్తి, అపనిందలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇదే ప్రధానంగా ఈ మేషరాశిలో మీరు వ్యక్తిగతంగా స్త్రీ అయి ఉంటే కంప్లీట్గా మీ వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏదో ఒక రూమర్ మీ మీద రావడం జరుగుతూ ఉంటుంది. కొంత మిమ్మల్ని అపకీర్తి చేయడానికో, మిమ్మల్ని భర్త నుంచి వేరు చేయడానికో కొంతమంది ప్రయత్నం చేస్తూ మీ మీద కొన్ని నిందలు వేయడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి స్త్రీలు కూడా ఇంచుమించుగా అటు పుట్టింటి వారితో కానీ, అట్టింటి వారితో కానీ విభేదాలు రావడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి పర్టికులర్గా ఈ రాశి వారు మాత్రం కంపల్సరిగా శుక్రగ్రహ అనుగ్రహం కోసం పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, ఎవరైతే పెళ్లి సంబంధాలు చూస్తున్నారో, అది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఈ సెప్టెంబర్ 2వ తారీఖు వరకు కూడా మీ ప్రయత్నాలు చాలా వరకు వాయిదా వేసుకోవడం మంచిది. ఏమాత్రం తొందరపడి ఇప్పుడు వివాహ నిర్ణయం తీసుకున్నా తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు ఈ శుక్రమౌఢ్యంలోను, అలాగే గురుమౌఢ్యం వచ్చినప్పుడు వివాహాలు లాంటి శుభకార్యాలు వాయిదా వేస్తుంటారు. అంటే మనకు ఒక వివాహం జరిగినప్పుడు ఈ శుక్రుడు అలాగే గురువు కూడా బలంగా ఉంటేనే ఆ వివాహం అన్నది 100 ఏళ్ల పాటు నిలబడి ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమయంలో ఇప్పుడు అలాగా మనకి కొంతవరకు గురుమౌఢ్యం ఉంది. ఈ శుక్రుడు నీచం ఉన్న సమయంలో మీరు వివాహ ప్రయత్నాలు చేసిన, లేకపోతే ఒక స్త్రీలతో పరిచయం పెంచుకున్న, అది జీవితాంతం మీకు అపకీర్తిని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంతవరకు టెక్నికల్గా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో స్త్రీలకి కొంతవరకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. మీరు ఏదైనా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే ఫలించే అవకాశం ఉంది. అయితే కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అవి పరిష్కారం అవడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఈ ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు ఏదైనా ఉపాధి అవకాశాలు రావడం జరుగుతుంది. అది సబార్డినేట్గా చేయడం జరుగుతుంది. అయితే ఈ శుక్రుడి పైన శని దృష్టి పడుతుంది. కాబట్టి ఇది స్త్రీలకు బాగా అనుకూలించే సమయం. ఏ స్త్రీ జాతకంలో అయినా శుక్రుడు అలాగే శని కలిసి ఉంటే వారికి వివాహం తర్వాత కలిసి వస్తుంది. కంపల్సరీగా వాళ్ళు ఇతరుల మీద ఆధారపడకుండా స్థిరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనాధిపతి 6వ స్థానం కూడా కొంతవరకు మీకు ఈ వృత్తిపరంగా అవకాశాలు రావడం, అలాగే ఈ శుక్రుడికి లాభస్థానంలో గురుగ్రహ సంచారం, అంటే శుక్రుడు బేస్ చేసుకొని మనం గోచారం పరిశీలించినప్పుడు అటు శని గురువుల సంయుక్తంగా ఈ శుక్రుడికి శుభ ఫలితాలు ఇవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అవి చాలా వరకు మీకు చివరికి అనుకూలంగా మారడం జరుగుతుంది. శుక్రగ్రహ పరిహారాలు అన్నవి చాలా సులభంగా చేసుకోవచ్చు. అంటే ఇంజనల్గా శుక్రగ్రహానికి డైమండ్ ఉంగరం పెట్టుకోవడం, 6 ముఖాల రుద్రాక్ష ధరించడం, ఈ బొబ్బర్లు దానం చేయడం, ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఉన్నటువంటి రెమెడీలు. ఇవి అందరికీ అన్ని విషయాల్లో కలిసి రాకపోవచ్చు. ఏదైనా శుక్రుడు మీకు మంచి ఫలితం ఇవ్వాలంటే ఫస్ట్ వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఎటువంటి వ్యసనం కూడా జాతకుడిని శుక్రగ్రహం అనుగ్రహానికి కారణం అవుతూ ఉంటుంది. అది తాగుడు అవ్వచ్చు, పేకాట అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, మరేదైనా అవ్వచ్చు. ఇది కంప్లీట్గా మీరు వ్యసనాలకు దూరంగా ఉంటే ఆటోమేటిక్గా శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుంది. స్త్రీలను గౌరవంగా చూడటం, ఏ స్త్రీ అయినా, చిన్న పాప అయినా, పెద్దమ్మ అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరినైనా సరే గౌరవప్రదంగా చూడవలసి ఉంటుంది. వాళ్ళని గౌరవించవలసి ఉంటుంది. వాళ్ళు ఏ పని చేయని కూడా మనకు అనవసరం, వాళ్ళని గౌరవించే మీరు కంపల్సరీగా శుక్రగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే చిన్న పరిహారం కూడా ఉంటుంది దీనికి. అంటే మగవాడికి సహజంగా స్త్రీలను చూడడం అన్నది సహజంగా ఉంటుంది. మీరు ఏదైనా చూడకూడని దృష్టితో ఒక స్త్రీని మీరు చూసినప్పుడు ఆ పాప పరిహారం నిమిత్తం మీరు ఆ స్త్రీ యొక్క పాదాలని చూసి, ఆ పాదాల వంక చూసి ఒకసారి మనసులో నమస్కారం చేసుకుంటే
ఆ పాప ఫలితం మీకు పోవడం జరుగుతుంది. అలాగే ఇంట్లో మనకి పాడైపోయినటువంటి వస్తువులు, అంటే ఒక సంవత్సరంగా మనకి ఉపయోగం లేదు, పాడైపోయిన మోటార్ సైకిల్, ఇరిగిపోయిన కుర్చీలు, ఇరిగిపోయిన అద్దాలు, ఇటువంటి మనకు ఉపయోగం లేదు, ఒక సంవత్సరం పైగా దాన్ని మనం వాడడం లేదు అనుకున్నప్పుడు వాడిని ఎవరికన్నా డొనేట్ చేయడం అన్నది ఉత్తమమైన పని, ఏదైనా అవ్వచ్చు. దాని తర్వాత ఏంటంటే అద్దాలు, ఇంట్లో ఉన్నటువంటి అద్దాలు చాలా క్లియర్ కట్గా నీట్గా ఉండాలి. సాధ్యమైనంత వరకు పడక గదిలో, బాత్రూములో ఈ అద్దాలు, అంటే ముఖం చూసుకొని అద్దాలు లేకుండా ఉండడం మంచిది. మామూలు అద్దాలు అయితే ఓకే, గ్లాసెస్, పార్టిషన్ గ్లాసులు ఓకే. తర్వాత ఇంట్లో ప్రధానంగా పూజ గదిలో ఉంచవలసినవి అంటే మీ యొక్క బీరువాలో దక్షిణావృత శంఖం, చక్కగా మంచి దక్షిణావృత శంఖాన్ని పెట్టుకోవచ్చు. లక్ష్మీ గవలు, అవి విడివిడిగా ఉంచకూడదు, ఒక 8 గవలు ఒక ఎరుపు రంగు సిల్క్ క్లాత్లో మూటగట్టి పెట్టుకోవడం. అలాగే గోమతి చక్రాలు ఒక 8 మీ పూజా మందిరంలోనో క్యాష్ బాక్స్లోనో పెట్టుకోవడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. కంపల్సరిగా మీ పూజా మందిరంలో దేవుడి బల్ల దగ్గర మట్టితో అదే ఈ కుంకుమ భరణలు, చెక్కతో చేసిన కుంకుమ భరణలు ఒక 2 తీసుకోవాలి. ఒక కుంకుమ భరణ ఎప్పుడు కూడా ఇంట్లో ఉండకూడదు, 2 పక్క పక్కన ఉండడం మంచిది. ఒక కుంకుమ భరణలో పసుపు, మరొక కుంకుమ భరణిలో కుంకుమ, సింధూరం, అంటే ఈ 2 కూడా పక్క పక్కన పెట్టి అవే అమ్మవారి రూపంలో మీరు పూజించడం వల్ల కూడా మీకు అనుగ్రహం కలుగుతుంది. అలాగే మరి ఈ పూర్వకాలంలో చేట, ఈ ఎదురు బద్దలతో చేసిన చేట ఉండేది, ఇప్పుడు వాడకం అది తగ్గిపోయింది. కంప్లీట్గా మీ ఇంట్లో మాత్రం పూజా మందిరంలోనో మీ వంటగదిలోనో ఎక్కడో దగ్గర మాత్రం ఒక చేట అన్నది కంపల్సరీగా ఉంచవలసి ఉంటుంది. దానికి అలా కొత్తది కొన్న పసుపది రాస్తూ ఉంటారు, ఆ విధంగా ఒక చేట మీ ఇంట్లో ఉంచడం. ఈ పూర్వకాలంలో ఈ ధాన్యం అది కొలుచుకునే ఈ కొంచెం సేరు, అర్ధ సేరు తవ్వ అని ఉండేవి. మీ యొక్క స్థాయిని బట్టి అది వెండిదైనా పర్లేదు, ఇనపదైనా పర్లేదు, ఒక కొంచెం కానీ కొలిసే సాధనం అది ఒక డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది. అది కూడా మీ యొక్క పూజా మందిరంలో కానీ స్టోర్ రూమ్లో కానీ ఇది ఉంచుకోవడం వల్ల కూడా మీకు లక్ష్మీప్రదంగా రావడం జరుగుతుంటుంది. అయితే శుక్రవారం, శనివారం ఏం చేస్తుంటే ఈ ఇంట్లో ఎక్కువ స్టీల్ పాత్రలు వాడతాను. ఈ మధ్య తాగినా గ్లాసులు స్టీలే, ఇంట్లో కంచాలు స్టీలే ఉన్నాయి కాబట్టి కనీసం శుక్రవారం, శనివారం ఈ స్టీల్ పాత్రలను వాడటం పక్కన పెట్టి ఈ అరిటాకులో కానీ ఇస్త్రాకులో కానీ భోజనం చేయడం, తాగడానికి గ్లాసు వెండిది లేకపోతే కనీసం గాజు గ్లాస్ కానీ కేవలం మట్టి గ్లాస్ అయినా వాడటం వల్ల అవి లక్ష్మీప్రదంగా ఉండడం జరుగుతుంది. ఫైనల్గా బెస్ట్ రెమెడీ ఏంటంటే అది మీరు సంసారం చేసుకున్నటువంటి కుటుంబంలో కానీ వ్యాపార సంస్థలో కానీ ఏ సంస్థలో అయినా సరే మీరున్నటువంటి నివాస స్థలంలో ఈశాన్య భాగంలో మట్టి కుండతో పూజ అవ్వచ్చు, మట్టి కుండ అవ్వచ్చు, అది ఎండాకాలం చలికాలం పక్కన పెట్టి నిత్యం ఆ మట్టి కుండలో నీళ్లు నిల్వ చేసుకొని ఆ వాటర్ని మీరు వాడచ్చు, వేరే విధంగా పూజకు ఉపయోగించుకోవచ్చు. ఈ మట్టి కుండలో నీరు ఈశాన్య భాగంలో పెట్టడం వల్ల మీకు భూతత్వం యాక్టివేట్ అయ్యి నిత్యం ఆ సంస్థ, ఆ గృహం కలకలాడుతూ ఉంటుంది. స్వస్తి.